నమస్కారం. హార్ట్ఫుల్ తరంగాల న్యూస్లెటర్ బులెటిన్కు స్వాగతం. నేను మీ శృతి. నమస్కారం. నేను మీ రవి. ఉరుకులు పరుగుల ఈ జీవితంలో దైనందిన ఒత్తిళ్ల మధ్య కాస్త ఆగి మన హృదయ స్పందనను వినడమే ఈ పాడ్కాస్ట్ ఉద్దేశ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వికసించిన కొన్ని అందమైన ఆంతరంగిక మార్పుల గురించి, ధ్యానం తెచ్చిన వెలుగుల గురించి మాట్లాడుకుందాం. రవి, జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లలో పరీక్షలొకటి కదా. ఆ ఒత్తిడిని పారద్రోలి విద్యార్థుల హృదయాల్లో అపారమైన ధైర్యాన్ని నింపడానికి జనవరి 26 నుండి ఫిబ్రవరి 11 వరకు మేనేజ్ ఎగ్జామ్ స్ట్రెస్ MES అనే ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు APSWREIS సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రోగ్రాం రాష్ట్రవ్యాప్తంగా 137 గురుకుల కళాశాలల్లో జరిగింది. అవును శృతి, ఏకంగా 16,681 మంది విద్యార్థులు ఇందులో పాల్గొని ధ్యానమనే ప్రశాంతతను అనుభూతి చెందారు. ఆ ధ్యానం వారిలో ఎంతటి మార్పును తీసుకొచ్చిందో తెలుసా? నాలో ఒత్తిడి ఎలా పనిచేస్తుందో మరియు ఆ ఒత్తిడిని నాకు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చో నేను అర్థం చేసుకున్నాను అని 76% మంది విద్యార్థులు ఎంతో ఆనందంగా పంచుకున్నారు. మొత్తంగా 95% మంది పిల్లలకు ఈ సాధన పరీక్షల ఒత్తిడిని నిర్వహించడంలో మేలు చేసింది. ఇది నిజంగా ఆత్మజ్ఞానానికి తొలిమెట్టు. అద్భుతం రవి. యువతకు, విద్యార్థులకు ఇలాంటి శిక్షణ ఎంతైనా అవసరం. ఈ నెలవారీ నివేదిక చూస్తుంటే మనసుకి మరింత ఆనందంగా ఉంది. ఈ మాసం రాష్ట్రవ్యాప్తంగా హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో మొత్తం 90 కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. నిజమే శృతి. ఈ 90 కార్యక్రమాలలో ఏకంగా 5,630 మంది సభ్యులు పాల్గొనడం విశేషం. ఒక ప్రశాంతమైన, సురక్షితమైన ఆధ్యాత్మిక సమాజాన్ని నిర్మించడంలో ఈ 5,630 మంది తీసుకున్న అడుగు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ మాసంలో హార్ట్ఫుల్నెస్ ధ్యానోత్సవం మరియు కాలేజ్ స్కూల్ కనెక్ట్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. జిల్లాల వారీగా జరిగిన విశేషాలను పరిశీలిస్తే ముందుగా చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల గురించి మాట్లాడుకోవాలి. తిరుపతి సమీపంలోని మోహన్బాబు విశ్వవిద్యాలయం MBUతో హార్ట్ఫుల్నెస్ సంస్థ 5 సంవత్సరాల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సుమారు 845 మందికి పైగా బీటెక్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ శిల్ప మరియు వాస్తు సంస్థలో 115 మంది విద్యార్థులకు, అలాగే అమరరాజా కంపెనీ ఉద్యోగులకు ధ్యానాన్ని పరిచయం చేశారు. కార్పొరేట్ ఉద్యోగులకు ఇది ఎంతో అవసరం. ఇదే సందర్భంలో అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాలలో కూడా అద్భుతాలు జరిగాయి. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్, శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఫాలో అప్ సెషన్స్, మర్రిపాలెం ఆశ్రమంలో 326 మందితో గెట్ టుగెదర్ జరిగాయి. అనకాపల్లి అరకులోయలోని పంతలచింత గ్రామంలో జరిగిన ఒక సంఘటన మనసును కదిలిస్తుంది. రాత్రిపూట కరెంటు పోయి కటిక చీకటి అలుముకున్న 13 మంది పల్లెవాసులు ఆ చీకటిలోనే ఎంతో నిశ్చలంగా ధ్యానంలో కూర్చున్నారు. బయట ఎంత చీకటి ఉన్నా లోపల ధ్యానకాంతి వెలుగుతుంటే ఆ ప్రశాంతతకు ఏదీ అడ్డు కాదు కదా. నిజమే రవి. ఇటు IT రంగంలో కూడా క్యాండలా టెక్నాలజీ క్యాండలాలోని 80 మంది ఉద్యోగులకు రిలాక్సేషన్ సెషన్స్ ఇచ్చారు. నెల్లూరు మరియు నంద్యాల విషయానికి వస్తే, నంద్యాల సనా డిగ్రీ కళాశాల విద్యార్థి అంతర్జాతీయ వ్యాసరచన పోటీలలో 8వ స్థానం సాధించి మంత్రి శ్రీ BC జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. నెల్లూరులో DDU GKY పథకం కింద నిరుద్యోగ యువతకు, గొలగమూడిలో ICDS అంగన్వాడీ కార్యకర్తలకు, వెంకటాచలంలో RTC ఉద్యోగులకు శిక్షణనివ్వడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి ధ్యానం చేరువవుతోంది. ప్రకాశం జిల్లాలో కూడా కందుకూరు పాలిటెక్నిక్ కాలేజ్లో ఏకంగా 235 మంది విద్యార్థులకు, ఒంగోలు నర్సింగ్ విద్యార్థులకు ధ్యాన శిబిరాలు నిర్వహించారు. NTR జిల్లాలో విజయవాడ ETTC రైల్వేస్లో కుంతముక్కలలో 10వ తరగతి విద్యార్థులకు ధ్యానంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఇక గుంటూరులో అనాథ పిల్లలకు, షిర్డీ సాయి సేవా సదనంలోని చిన్న పిల్లలకు ప్రేమతో ధ్యానం నేర్పించడం నిజమైన దైవసేవ. గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్కు చెందిన 310 మంది విద్యార్థినులకు ధ్యాన శిక్షణ అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ సాయిలో క్రీడాకారిణుల కోసం సెయింట్ థెరీసా మహిళా కళాశాలలో ప్రత్యేక సెషన్స్ జరిగాయి. కాకినాడ ఆశ్రమంలో దివ్యజననీ శిక్షణా కార్యక్రమాలు, వినోదాత్మక క్రీడలతో మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. రాజమండ్రి, కొవ్వూరులలో హెల్ప్ ప్రోగ్రామ్స్ ద్వారా సైన్స్ విద్యార్థులకు, కర్నూలులో వ్యవసాయ డీలర్లకి DASEకి కార్యక్రమాలు జరిగాయి.
10 రోజుల పాటు కన్హా శాంతివనంలో జరిగిన సేవలో పాల్గొనేందుకు నంద్యాల నుండి 25 మంది వాలంటీర్లు వెళ్లడం వారి సేవా దృక్పథాన్ని చాటి చెబుతోంది. వింటుంటే గర్వంగా ఉందండి. విద్యార్థులు, మహిళలు, ఆర్టీసీ ఉద్యోగులు, ఐటీ నిపుణులు, ఐసీడీఎస్ కార్యకర్తలు, క్రీడాకారులు ఇలా వయస్సు, వృత్తితో సంబంధం లేకుండా సమాజంలోని అణువణువున హార్ట్ఫుల్నెస్ వ్యాపించడం స్పష్టంగా అర్థమవుతోంది. ఎంతోమంది నిస్వార్థ సేవకులు ప్రేమతో నాటుతున్న ఈ ధ్యానపు చిరుమొక్కలు రేపు మహావృక్షాలై వేలాది మందికి చల్లని నీడనిస్తాయి. 90 వేర్వేరు కార్యక్రమాలు, 5630 మంది పాల్గొనడం అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఆ మనస్సుల ద్వారా వారి కుటుంబాలకు, సమాజానికి అందుతున్న పాజిటివ్ ఎనర్జీ. ప్రియమైన శ్రోతలారా, ప్రపంచాన్ని జయించాలంటే ముందు మనల్ని మనం జయించాలి. మనల్ని మనం జయించాలంటే మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి. ఈరోజు ఇప్పుడే మీకోసం, మీ హృదయం కోసం ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. మెల్లగా కళ్ళు మూసుకొని మీ హృదయంలోని ఆ వెలుగును దర్శించండి. ప్రతిరోజు చేసే ధ్యానం మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేయడమే కాకుండా మీ మనస్సుకి ప్రశాంతతను మరియు జీవితానికి స్పష్టతనిస్తుంది. మళ్ళీ మరో అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంతో కలుసుకుందాం. అంతవరకు మీరు మీ హృదయాన్ని మన పూజ్య గురువుల హృదయంతో అనుసంధానం చేసుకుంటూ ఆనందమయ జీవితం గడపాలని ఆశిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.